నేను అంధకాసురుణ్ణి జయించా అని శివుడు చెప్పగానే అమ్మవారు వెళ్ళి ఆనందంగా తనంత తాను భర్తని ఇలా కౌగులించుకుందుట. భార్యలందరూ గుర్తుపెట్టుకోండమ్మా, అలా ఎప్పుడైనా నెలకోసారైనా చేస్తే సంసారాలన్నీ బాగుంటాయి. అది అనుకోకుండా జరగాలి. ఇవాళ 1 తారీఖు కదా వస్తున్నా అనకూడదు, దానికి డేట్లు ముహూర్తాలు ఉండవు. ఏదో ఒక శుభవార్త భర్త చెబుతాడు, ఆనందంగా. ఎవరికి చెబుతారండి? భార్యకి చెప్పకపోతే వెంటనే ఆనందంగా వచ్చి కౌగులించుకోవాలి, ఎవరు లేకుండా చూసుకోవాలి. మనలో మన మాట. ఎదిగిన పిల్లలుంటే కష్టం. అప్పుడు కౌగులించుకుంది అమ్మవారు. శివుడు కూడా చాలా ఆనందంగా 2 చేతులతో అమ్మవారిని కౌగులించుకున్నట్ట. అప్పుడు ఆవిడ శరీరంలో పులకింతలు ఏర్పడ్డాయిట. అప్పుడే అంకురించినటువంటి ఆ పులకింతల్ని పిశున ఎంతో లోభంతో మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. మరి దాంపత్యం నిలబడిందంటే నిలబడదా? ఇప్పటికీ ఏదైనా వివాహం జరిగితే ఎవరైనా వృద్ధులైన వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి అంటాం. వాళ్ళ పేరు ఎందుకు చెబుతామండి? ఇంతమంది దేవతలు ఉంటే వాళ్ళు అలాగ అనురాగంతో తమ బంధాన్ని నిలబెట్టుకున్నారు.